కావాలన్నా అరంగల్ కావాలా 1B కావాలన్నా ఎంఆర్ఓ గారు చెప్తాను విధానంగా చేసి మరి ఐటెం పాటు వాళ్ళు ఎవరు ఇస్తున్నారు ఐటెం పాటు వాళ్ళు ఎట్లా ఎరుగున్నారు ఇట్లా మస్తు అసలే మనం ఎంఆర్ఓ చేస్తాం రాలా డ్యూటీ రాలా ప్రజలు ఏం చేయాలి దేనికి వచ్చేది దేనికి వచ్చేది మంది దానికి ఇంతమంది జనం అది జనం కదా దేనికి వచ్చింది అసలు ఎందుకు రెవెన్యూ ఆఫీస్ దేనికి ఇవాళ మన ప్రభుత్వం మనం ఏం సమాధానం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు కావాలని అందరూ సంతోషం వేశారు ఈ వారంగా వచ్చాం పని చేస్తున్నాడు ఈ రోజుకి 24 గంటలు 18 గంటలు పని చేస్తున్నాడు అంటే ఈ రాష్ట్రానికి గాడి పెట్టాలి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోయారు వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలని మేము రెవెన్యూ కోరేసి మీ రెవెన్యూ సంబంధించి ఎవరు వచ్చినా పని జరుగుతుంది రెవెన్యూ అట్లా ఉండాలనిపించండి రియల్ ఎస్టేట్ రోజు లేకుంటే మేము కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి అయ్యా సోమవారం రోజు ఈ అధికారి లేడు మేము దేనికి పోయేది సోమవారం అంటే ప్రతి అధికారి ఉంటాడని చెప్పి అందరూ వస్తారు దాన్ని మీరు పాటించండి ఈరోజు కోర్టులు ఏంటని కాదన్నాం ఎవరు ఇబ్బంది పెట్టా చెప్పండి మేము దానికి ఇమీడియట్ ఎక్స్పర్ట్ అవుతారు ఇది ఎక్కడ వస్తాను మీరు ప్రశాంతంగా పనిచేయండి ప్రజలకు పనిచేయండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాకు ఒకటే మీరు ప్రజల్లో ఉండాలి ప్రజలు పనిచేయాలి మనం మీరెవరు గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ మీరు చేస్తే ఆయన ఇచ్చారు మీరు చెప్పి కాదు మీకు ఫస్ట్ గౌరవం తర్వాత మీరు దయచేసి చెప్తున్నా మళ్ళీ ఇవాళ లేదు ఏ వారం ఎవరు లేకుండా నేను ఒప్పుకోను కోర్టు అన్నారు ఓకే ఒప్పుకున్నాను రేపు వారం ఎంఆర్ఓ కూడా కలెక్టర్ సార్ లోకేష్ బాబు పోతున్నా చెప్తా రాగతికి మంచి ఎంఆర్ నేనే చెప్పలేదు ఇమీడియట్గా ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు రెస్పాండ్ బాగుంది సంతోషం మీరే పెట్టిన వాట్సాప్లో ఫేస్బుక్లో చూడండి ఎప్పుడు అధికారికి కావాల్సింది పని తర్వాత మేము వచ్చినా మీతో గౌరవం మాట నేర్చుకోవాలి పని కొన్ని అవుతాయి కొన్ని కావు చేయగల పని చేయండి ప్రజలు ఇబ్బంది పెట్టు మాటి ఈ వారం నేను మీరు లేరు మిమ్మల్ని అడిగినా ప్రయోజనం లేదు పాపం నువ్వెందుకు అడగని చేయవన్నా మీకు అనిపించిన లేదు ఆ ఇయర్లో ఉంటే ఒక్కసారి మీరు పని చేసుకుని వస్తే ఈ వచ్చిన వాళ్ళకి కొంచెం మనస్తృప్తి మీకు వచ్చిన వాళ్ళకి తృప్తి పని అయినా కాకుండా మీరు ఆ ఉన్నారు మీ పని చేయండి అట్లా కదా మీ పని కానీ ఇయర్ వచ్చిన విఆర్ఓ రంగసాదయ్యా రామకృష్ణ రామకృష్ణ కలర్లు తర్వాత కోటకల్కి వస్తా చెప్పిపోతున్నాను ఇది ఆఫ్టర్ ఇది వచ్చి ఏదో స్టేట్మెంట్ వస్తా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈఆర్ మల్లికార్జున అయినా ఏ రోజు ఆఫీసర్ లేడు రాడు సమాధానం చెప్పడు ఇంతవరకు ఆయన మనిషి నాకే తెలియలేదంటే ఈ గ్రామాలు ఏం పని చేయించుకోవాలి జగదత్తి ఈఆర్ అనే అతనితో నేను చూడాల ఒక నాయకుడిగా 42 సంవత్సరాలు సుదీర్ఘంగా నా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇంత మెజార్టీ గెలిచిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇంత కష్టపడి పనిచేస్తారు
వాన వచ్చినా ఎల్లవలు వచ్చినా పని చేస్తాడు ఇంతవరకు తగద తీయాలి అని చూడాలి. 20 కట్టాలి. అది రాసావా? ఆ తర్వాత చెప్పా నీది మల్లికార్జున చదువుకుంటే నాగరాజు ఒకటే అంతేనా? అవి పంచాయతీ అంటే ఒకటే కదా నాగరాజు. నెక్స్ట్ ఏమన్నా మీరు ఎలమించిపాడు తిరిగిపాడు తిరుమల ఎలమించిపాడు పైన ఆయన నెంబర్ రాసుకో. పైన నెంబర్ ఆయన నెంబర్ రాసుకో. ఒక చిన్న మాట, ఇల్లు పంచాయతీ రంగస్వామి పంచాయతీ అండి. పంచాయతీ ఆమ్లెట్ ఎన్నో పంచాయతీ ఉన్నాయి కదా. రెండుగో పంచాయతీ సార్, రంగస్వామి ఒక పంచాయతీ, రెవెన్యూ విలేజ్ వచ్చి 4. నేను చెప్పేది తెలుగు రెండుగు ఊరు కింద రాకృష్ణ మీరు చేసి రాజకీయాలు కదా. మీరు కన్ను రాజకీయాలు చేశారనుకో పైకి ఉద్యోగం ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒకటే మీకు అంతా అన్నదమ్ముడు లాంటి వాళ్ళు. ఈ గవర్నమెంట్ కాపాడాల్సింది మీరే. చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలన్నా చెడు పేరు రావాలన్నా మీరే. ఈఆర్ఓ కష్టపడండి. మేము మిమ్మల్ని ఏమి దౌర్జన్యం చేయలే. కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నారు. అన్నం మీరు చెప్పండి అందరికీ. సోమవారం రండి, మండలంలో గ్రీవెన్స్ తీసుకోండి. ఎంఆర్ఓ మీరు కూర్చొని పరిష్కారం మాకు చెప్పండి. ఇది అవద్దీ కాదు. 10 వారాలు తిరిగి గవర్నమెంట్ పోలీసులు ఇరిగిపోయిందంటే ప్రజలు అన్నాయి. జగన్మోహన్ రెడ్డి 151 నుంచి ఎన్నికకి వచ్చాడు, 11కి వచ్చాడు. కొని ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిచి 164 అంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు కావాలి తెచ్చుకున్నారు. పని చేయకుంటే దేని తెచ్చుకున్నట్టు మంచి మెజార్టీ ఇచ్చారు. లోకేష్ బాబు యువగణం చేశారు. ఊరు తిరిగారు, పాదలు తెచ్చుకున్నారు, ఎక్కడెక్కడే రాసుకున్నారు. మీరందరూ పని చేసి మేమేం చేయలేము. మిమ్మల్ని ఎవరు ఏదులో మాకు స్వతంత్రంగా అడగండి. ఒక మాలేదుగా ఈ విధంగా ఉందన్నా, ఈ విధంగా చేయలేకున్నాం సార్, ఏం చేద్దాం, ఒకరికొకరు మాట్లాడుకున్నాం, 10 మంది పని చేస్తాం. దయచేసి మీరు ఇది చేయగలం చేయలేం చేయండి. మీకు ఏ ఇబ్బంది లేదు కదా. ఏదైనా ఏమన్నా అన్నావు నాకు ఫోన్ చేయండి. మీకు నేను సపోర్ట్ ఉంటాను. ప్రజలకు పని చేయించుకుంటాను. వేరే వాటికి తావు లేదు. కోసం వస్తా లేదు. చేయగలరు, అన్నీ చేయలేరు, అన్నీ చేయలేము. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి ఎట్ట మనం వాళ్ళ ఇబ్బందులు పూర్తి చేయాలి. ప్రతిదాని మార్గం ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఉంటాయి. గవర్నమెంట్ చేసుకోవాలి. అడ్డదుడ్డాలు చేయబాకండి. ఇవాళ వైసీపీ బోర్డు అడ్డదుడ్డాలుగా చేసి ఈ రెవెన్యూ రికార్డు నాశనం చేశారు. రీసైకిల్ పెట్టి గందరగోళం చేశారు. మీకు తెలియదు లేదు, మీకు తెలియదు ఏంది లేదు. మీకు ఎవరు ఏ ఇబ్బంది లేదా, ప్రశాంతంగా చేయండి. మీకు ఎవరు రాదు. ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. 949 031 9977 చేయండి. ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే చేయండి అని ఇబ్బంది అయితే ఇక్కడ గెలుచుంటే తెలుగుదేశం ఎమ్మెల్యే. మేము తెలుగుదేశం, ఆయన తెలుగుదేశం వేరు కాదు. పిచ్చి వేసారు మానేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే చెప్పండి. ఎమ్మెల్యే త్వరగా నాకు చేయండి. ఇక్కడ ఎవరున్నా ఏ ఇబ్బంది మీద మేము ఉన్నాం. పని కావాలి, వేరే పని చేయాలి. మేము ఈ వారం మనం ఏం చేసాం చెప్పండి. కొన్ని వారం వచ్చిపోయినాం మేము, పలానా పని చేసామని చెప్పండి. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. న్యాయం కలుగుతుంది. మీరు ఈఆర్ఓ మీ దీపం ఏం చేయగలం. మీరు ఎంఆర్ఓ అయినా ఈఆర్ఓ ఏం చేయలేరు. ఎంఆర్ఓ లేడు, అడగతా అది కూడా అడగతా. ఇక్కడ కారణం ఏంటంటే భయపడద్దు. మీకు నేను ఓపెన్ చేస్తున్నా, నేను పొరపాటు అన్నా చేయలేమన్నా, మీరు చెప్పేది పొరపాటు సార్ అడగండి. మా వాళ్ళు ఇబ్బంది పెడతాను. నేను దేనికే రెడీ. నేను గౌరవం అంటే మీరు ఏ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి రెడీగా ఉంటాను. మీరు పొరపాటు చేయొద్దు. ఈ గతంలో జరిగిన పొరపాటు చక్కదిద్దండి. మీరు ఎక్కడికి మీద రావడానికి నేను రెడీగా ఉంటా. మీకు ఎవరైనా ఏమన్నా అన్నారో నేను పోయి రెడీగా ఉంటాను రావడానికి.
కానీ ఇబ్బంది ఎమ్మెల్యే చేయండి, నాకు చేయండి, ఊరు ఆయన చేయమన్నాడు, ఈయన చేయమని వద్దు. మేము 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీలు ఉండేవాళ్ళని, ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలి కోరి ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఎక్కడ విధంగా మెజార్టీలతో 164 సీట్లు ఇచ్చారు. మీరు దాన్ని నిలబెట్టండి. వచ్చే వారం వచ్చేసరికి అందరూ రావాలా, కొంచెం రిజల్ట్ ఇవ్వండి. మీకు ఊరు ఏదైనా మనం అందరూ కలిసి పనిచేద్దాం. ఇప్పుడు కొన్ని చెప్తారు అర్జీలు తీసుకొని ఇప్పుడు ఉద్యోగం రావాలి ఇయ్యారు ఎవరు దీనికి పరిష్కారం చెప్పాయా? నేను ఏం చేయాలో నాకు మళ్ళీ పరిష్కారం చెప్పాలి. నేనేం ఏం పేరు వేణుగోపాల్, దాన్ని ఏం చేయాలో పరిష్కారం చెప్పాలి. దాన్ని బట్టి మనం రెవెన్యూ మినిస్టర్ అడగదామా, ముఖ్యమంత్రిని అడగదామా, ఎవరు చెప్పుకున్నాం. దాని పరిష్కారం కావాలి. ఓకే, దాని నిదానం రాసుకో. వచ్చే వారం నాకు చెప్పాలి. గొడవ దీన్ని లోకేష్ బాబు దృష్టిలో ఉంది. లోకేష్ బాబు గారు దీన్ని స్వయంగా చూస్తున్నాడు. వాస్తవాలు రాయి రిపోర్టు కాగితం కొడితే లోకేష్ బాబు అడిగి రేపు పోతున్నా మళ్ళీ దీని వాస్తవాలు రాసి రిపోర్ట్ పెట్టుకో. లోకేష్ బాబు రిజల్ట్ ఇస్తాను నేను. దానికి అబద్ధాలు వాస్తవం రాయి. అయితే పాటు తెలిసిదా పొలం గొడవ ప్రతి పేదోడికి చెందాలి. ఒకరికొద్దు, అది అరకరమా ఎకరమా ప్రతి కుటుంబానికి చెందాలి. పార్టీ డీటెయిల్స్ అతీత లేదు. నేను దాని రిపోర్ట్ కట్టడం రాసుకోండి. దొంగ చెప్తే నీటే మెల్కా లేడు. అమ్మా ఒక్క సెకండ్ అమ్మా అయిపోతున్నాం. ఒక్క సెకండ్ మీరే దొరికితే చెప్తాడు వినండి. 2021 వైసీపీ గవర్నమెంట్ నా అడిగిన కోసం అడిగి తీసేసి అప్పుడు దాచి నేను తిరుగుతానే ఉంటాను. అమ్మవారు ఇన్సూరెన్స్ చేసేది ఆడవాళ్ళు ఇన్సూరెన్స్ వేస్తుంది ఆ బాగా నేను తిరుగుతుందా పోతుంది. ఈ సర్వే కానీ నాకు అడిగిన వస్తుంది, అన్ని వస్తుంది. ఈ సర్వే కూడా తీసేసారు. నాకు వస్తుంది అడిగి తీసేసి తర్వాత నేను కాలు పాపం కట్టుకొని తిరుగుతాను. కానీ వాళ్ళు పోసుకోవాలని చెప్పి రాసి అంటున్నాను. అప్పుడు రాసి బ్యాంకులో వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. నేనేం చేశాను అతను వాళ్ళు ఒప్పుకోరు. ఇంకేనా బాబా మీరే అప్డేట్ రండి. 4 నుంచి వస్తుంది అడిగిన అజీలు వచ్చి ఇస్తాము. ఇంతమంది జనం ఉన్నారు. లోపల పోయి మాట్లాడారు. ఇప్పుడు మీరు ఏ సమస్య వచ్చారు? సమస్య చెప్పండి. అడుగుతున్నారు సమస్య చెప్పండి. ఒకరే మాట్లాడాలి. 10 మంది మాట్లాడితే ఒప్పుకోనాడా అది పెట్టిస్తా. నెక్స్ట్ ఇంకేం పెన్షన్ రాని వాళ్ళు పెన్షన్ ఏదో అజ్జీలు అన్నారు. ఏది అజ్జీ రాయాలా? కొత్త పెన్షన్లో దేశీ కాదు నీది అది పెట్టాలా? నెక్స్ట్ ఇంజనీర్స్ కాల్ చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతూ సైలెంట్ గా ఉండండి. అమ్మా ఎండేవ్ గారు నెక్స్ట్ ఇవాళ తారీఖు ఎంత?
వచ్చే సోమవారం 7వ తారీఖు వచ్చి అసలు చేరినది ఇంకా చెప్పాలి. ఇబ్బందిగా మీకు అందరూ సహకారం మమ్మల్ని చూడకుండా ఏదో అనుకుంటారు, మమ్మల్ని చూసింటారు అని మర్చిపోతారు. మా మెంటాలిటీ ఎవరికైనా మంచి చేయాలని చూస్తాం, చెడు చేయాలని చూస్తాం, అందరికి అన్నం పెడతామంటాం. అంటే అడిగి అంటే మీకు ఇబ్బంది లే, మీరు కూడా నిదానంగా మన పొరపాటు పడ్డారు ఇబ్బంది అడిగారు. నేను నిజంగా ముఖాలు అడుగుతాను, తప్పుగా కాదులే. పార్టీ పిచ్చోడి నేను జగన్ ఫోటో అడిగింది వాళ్ళు, పార్టీ పిచ్చోడి. అవునమ్మా, బాగుంది చర్మం. ఒకటమ్మా నేనేమంటానంటే తెలుగుదేశం గెలిచి 3 నెలలు అయింది. నేను మొన్న వీడియో పెట్టుంటే మన ఎమ్మెల్యే గారు సర్వసభ సమావేశానికి వస్తే మొత్తం జగన్ ఫోటో మమ్మల్ని ఏమంటారు, అసలు నువ్వు నువ్వు నాయకుడివేనా, అది కూడా చేయలేకున్నావే. స్టేట్ ఉపాధ్యక్షుడు నేను, ఈ రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉంది నేను చెప్తున్నా, నేను చేశాను కాదు చెప్తున్నా. నాకు తెలుసులే, వాళ్ళు తగిలిస్తారు, మీరు తీసారు తగిలిస్తారు. కానీ నేను మనం ఒకే చేద్దాం, పని చేద్దాం. ఏదంటే ఎమ్మెల్యే గారు తీసుకోపోండి, ఎమ్మెల్యే గారు నాకు చెప్పండి. ఎమ్మెల్యే గారు 7 ఏళ్ళు, ఎమ్మెల్యే వేరు, సుబ్బనాయుడు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, నా పొరపాటు పడుతున్నారు. ఇది మాది ఒక పార్టీ, ఇది ఒక కుటుంబం. చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వస్తూ ఉంటాయి, చదువుకుంటాయి. ఈ కుటుంబం అది మర్చిపోవద్దు మీరు. ఎవరైనా తెలుగుదేశమే, తెలుగుదేశం పార్టీ ఒకటే, 2 లేదు, ఒకటే గ్రూపు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇంకొకటి లేదు. అనుకొని ఈ అపోహ మాట, మాయ మాటలో ఈ మండలాన్ని 42 సంవత్సరాలుగా మోసాం. అంటే మా తెలుగుదేశం, మేము సచ్చినా పైసా తెలుగుదేశం 2 ఆలోచన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకొని తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం బాగుపడాలి. 151 సీట్లు గెలిపించారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? 11 సీట్లకు వచ్చాడు. పట్టించుకోవాలి ప్రజల్ని. ఈరోజు మేము ఆయన చేసినానికి నిద్రలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తారు ఈ వయసులో. దాడితో మీరు కొంచెం పని చేస్తే మేము మీ తోడు ఉంటాం, డెవలప్ చేద్దాం. మనకు ఒకటి మీ సమస్య ఏంటంటే పెన్షన్లు ఇవ్వగలం, ఇవ్వలేము. రేషన్ కార్డు మనకి కాదు, ఎంఆర్ ఆఫీసు. ఈ ఉపాధి హామీ ఏదైనా గ్రూపులు పెట్టుకోవాలి, మనం డిస్కస్ చేసుకోవడం. ఈ గ్రూప్ జాబ్ కార్డ్స్ అవి పెట్టండమ్మా. మీకు ఏదున్నా మీకు ఎనీ టైం కాల్ చేసినా ఎక్కడున్నారంటే రెస్పాండ్ అవుతా, మీరు రెస్పాండ్ అవ్వండి. ఒక పార్టీ పక్కన పెట్టండి. నువ్వు పెద్ద అక్కలాగా మేము తమ్ముళ్ళలాగా పనిచేస్తాం. నువ్వు పెద్దదానైతే అక్కవి, చిన్నదైతే చెల్లి. ఈ రాష్ట్రానికి మంచిదాన్ని నడపదాం. మాకు ఎవరితో విరోధాలు ఉండవు, అభిమానం ఉంటాం. ఈరోజు వచ్చాను, మేము ఈరోజు ఎక్కువ అడగడం కరెక్ట్ కాదు. ఈసారి ఏదో అర్జీలు తయారు చేస్తాం. ఈసారి మనం ఎంతమంది కాదు, అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని కొత్త గ్రూపులు పలానా ఊరు ఉంది, 4 గ్రూపులు పెట్టాలి. ప్రతి వాళ్ళకి పని కల్పించాలి. పార్టీకి సంబంధం లే. వైసీపీ పేదవాళ్ళకి, పేదవాళ్ళ కడ పేదవాళ్ళ దగ్గర ఉంటాము మనం. పార్టీ దొరకదు. మాకేంటంటే సార్, కొన్ని కుటుంబాలను ఇస్తారు సార్. ఎస్సీలో ఇంతమంది, ఎస్టీలో ఇంతమంది, ఇన్ని జాబ్ కార్డ్స్ ఉండాలి కంపల్సరీ. మా టార్గెట్ ఇస్తారు. దాని ప్రకారం మేము చేస్తాం. చూసి అడ్జస్ట్మెంట్ చేసి మీ చేత అయింది, సమస్య లేకుండా ప్రశాంతంగా చేయండి. ఈ మండలం మీకేం ఇబ్బంది లేదు. కొన్ని పద్యలు అందరూ మాట్లాడేది కాదు, మీకు చెప్తాను, వస్తాను. మన మండలాన్ని రాజోత్సవ మండలం అంటే నెంబర్ 1లో కనిపిస్తారు. ఉపాధి హామీలో కానీ ఏడుగురే చూడాలి, ఎంత పద్ధతిగా ఉందని ఒక రికార్డ్ దాడి. మంచి మండలాన్ని ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది మీకు. బాబు గారు మంచి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మోడీ, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పెట్టండి. ఇలా రకరకాలుగా ఇది చేస్తారు కొంతమంది. ఈరోజు వైసీపీ నేను వస్తున్నాను, జనసేనలోకి, నేను బీజేపీలోకి వస్తున్నాను, నేను టీడీపీలో రకరకాలు చెప్తున్నారు. అధికారులు బెదిరిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టాలి. ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాళ్ళు సైనికులు చాలా మంది ఉన్నారు. ఎవరు రావాల్సిన పనిలే.
సైనికులు ఉన్నబట్టి వాళ్ళకి మెజార్టీ వచ్చింది. బాబు కానీ ప్రతి ఒక్కరు నమ్మున్నారు, దాన్ని నిలబెట్టున్నాము. నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ అమ్మా, మంచిది. థ్యాంక్ యూ. సార్ ఎందుకు చేయటం లేదా మీరు ఒక్కరు కనుక్కొని సార్ ఎవరు? ఈయనే వర్కర్పేట కదా. ఎవరైనా చిన్నమాట విన్నమా గారు మీరు పోండి. ఒకటే పక్షపాతం ఎవడికి వాడి చేతులు పాత బిల్లులు ఉన్నాయి. ఆయన పోయి ఆడ పోయి ఒక్క ఇల్లు చేయకుండా ఇది రేపు సీఎం గారి దృష్టికి పోతాం. ఇప్పుడు సీఎం గారి దృష్టికి పోద్ది. పేదవాడు కట్టుకొని ఇళ్ళకి 5 సంవత్సరాలు గాలి కూలేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కట్టిన ఇంట్లో ఒక ఇంట్లో మనిషి చేరేవాడు లేడు. ఇవాళ కొంచెం ఉండు చెప్పేది తిన్ని. ఇవాళ కొన్ని లక్షలు ఇల్లు కట్టారు, ఒక ఇంట్లో మనిషి చేరేవాడు లేడు. ఇంట్లో సంసారం ఉండరు, మీకు తెలియదు కాదు. మీరు ఈ గ్రామాల్లో ఈమెకి ఇచ్చి ఆయనకి ఇచ్చిపోతే పెద్ద అలజడి అవుతాయి. దాంట్లో ఏ ఇది లేదు. అందరినీ ప్రతి ఇల్లు నువ్వు పోయి చూసి ప్రతి వాడు బిల్లు ఇస్తుంది. వాళ్ళు మీకు మంచి వాళ్ళు నాకు తెలుసు, నిజాన్ని వస్తుంది. అలా రాజకీయాలు చేస్తారు. మనకాడ వస్తే ఇప్పుడు ఎలా ఉన్నారు? శాస్త్రం వచ్చింది. అది నేను నా ఫోన్ వాళ్ళు ఎక్కడ రాకూడదు. ఏమైనా మీ గురించి నేను కంప్లీట్ లేదు. నేను మళ్ళీ ఫోన్లు చెప్తాను. మీరు అన్ని నీట్గా విలేజ్ వైపు మీరే చూసి ఒక్క పెండింగ్ కానీ అటు వెళ్ళి కూడా ఉంటారు. ఇక్కడ ఏమొస్తుందంటే ఈరోజు అలా చెప్పండి. ఈరోజు నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 5 సంవత్సరాలు నలిపేశారు. ఒక్క బిల్లు రాలా, పేదోడు నలిగిపోయాడు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలే గెలిపించుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఒకరు చూసి కాదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం నాశనం అయిపోద్ది, పేదోడికి న్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారు కావాలి, ప్రజలు కోరుకుని. అదేవిధంగా లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్రతో మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగాడు. అందుకొని వాళ్ళకి అందరూ బాధలు చూశారు, అన్నీ రాసుకున్నాడు లోకేష్ బాబు. అందుకొని ఏ అధికారి ఏంది ఎవరేంది అని కూడా ఉన్నాయి. మీరు మంచి ఆఫీసర్ నాకు తెలుసు, మీ మంచి వాళ్ళు. దాన్ని వచ్చే వారం వచ్చేసరికి నాకు ఏ కంప్లైంట్లు ఉండకూడదు. పేదోడు పని చేయండి. మీరు చేస్తారని మా నమ్మకం ఉంది. మీరు చేస్తేనే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. గవర్నమెంట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ. ఏ ఊరు తీసేయి ఏ కదా పాత కాలనీలకి దేనికే దండి 500 పాత కాలనీలకి నేను చెప్పండి. ఇదే తెలిసిందే అని చెప్పని. పాత కాలనీలకి ఇంటికి 500 లెక్కన దండుతున్నారు. ఏఈ గారు మీ పేరు చెప్పి మీరు వీడియో ముందు చెప్పండి. ఎవరికి ఒక్క రూపాయి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య సంతోషం. అందరూ మీరు హ్యాపీగా ఉండాలి. మా చేసిన స్థలంగా ఉండాలి. ఆ బోర్డు చేసి కూడా బోర్డు చేస్తుందా లేకపోతే మా మండలం అదే చేయబోదా? వైసీపీ ప్రభుత్వం పోతే వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఎట్లా నాశనం. పోలీస్ స్టేషన్లో లేదు, పోలీస్ స్టేషన్ పెట్టుకోరు, జైలు పెట్టుకోరా. బోర్డు చూడ, బోర్డు చేయడా ఫోటో 5 ఏళ్ళు ఉన్నాడా ఎస్ఐ ధ్వంసం చేసి తిరిగిపోయినాడా? రోజు ఆ బోర్డు చేసుకున్నా. మేము మా దగదట్టి మా ఊరు కాబట్టి మాకు బాధ వేస్తున్నారు చూస్తే. సరేమ్మా, ఈ పాపది ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎస్ఐ గారు. చాలా దుర్మార్గం. ఈ అమ్మాయి బంగారం నుండి పోయి వాడు నాకు చేసుకొని ఆశ తీసుకొని ఎందుకు కొంచెం చర్య తీసుకోవాలి. ఎస్ఐ గారికి వెళ్తానుకున్నా లేరు. ఈయన ఒకరో మీ బిడ్డలాగా కొంచెం చర్య తీసుకోండి. నా సహకారం ఏం కావాలి చెప్తే చేస్తాను. సహాయం చేసి పెట్టండి. చెప్పాలని వచ్చా ఆ సార్ను కలువు. మీ బిడ్డలాగా అనుకోండి. చాలా ఇబ్బంది పెట్టారు పాపం, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒక బిడ్డ వదిలేసి వెళ్ళిపోయాడు. దాన్ని ఏదో మీ చేత మీ బిడ్డ సహాయం చేసి పెట్టండి.
అవును ఏం చేస్తారు ఎంత వస్తుంది దానికి సర్టిఫికేట్ ఆధార్ కావాలి ఎంబీఏతో మాట్లాడు మీరేం సమస్య ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ అంటూ పెట్టేది ఫస్ట్ ఇదే ఈ మండలంలో మండల ఆఫీస్ కాడ ఈరోజు మీరు చూస్తున్నారు వేల జనం సమస్యలు చూడండి ఎట్టున్నాయో 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నలిగిపోయినారు ఏ పని కాల ఎంఆర్ఆర్స్ వస్తే ఎవరు ఉండరు ఏమన్నా వచ్చి అడిగితే కేసులు ఏమైనా అడిగితే కేసులు భయపడి ఎవడు వచ్చేదిలే ఆఫీస్కి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే 20 ఎకరాల వాడికి పెన్షను నిజమైన పేదవాడికి పెన్షన్ లేదు ఇలా చాలామంది ఊటికి జరిగిన వాళ్ళు ఇవాళ పెన్షన్ లేదు 20 ఎకరాల రైతు చాలామంది తీసుకున్నారు 30 ఎకరాల రైతు తీసుకున్నారు ఎక్కడ న్యాయం ఇది వైసీపీ చేసిన ప్రభుత్వం వాళ్ళ పాలన అది వాళ్ళ పాలన అది ఈరోజు ప్రజలు ఇసిక్కిపోయి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కావాలయ్యా ముఖ్యమంత్రి కావాలని ప్రజలే కోరుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఎవరు కాదు అది ఎవరు బలం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తాడా అని ఎకిలిగా నవ్వారు ఆయన నడుస్తాడా అన్నారు నడిచి చూపించాడు ఈ స్టేట్ మొత్తం తిరిగాడు అన్ని సమస్యలు తెలుసుకున్నాడు ఎక్కడ ఏ సమస్య తెలుసుకున్నాడు రాసుకున్నాడు ఈరోజు ఎక్కడెక్కడ ఉంది మమ్మల్ని రోజు తరుగుతున్నాడు ప్రతి సమస్యకి మనం ముందుండాలి చెయ్యాలి ప్రజలు ఈరోజు మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని గెలిపించారు దానికి తగ్గట్టు మనం పనిచేయాలి ప్రజలు ఎప్పుడు ప్రజల పక్షాన నిద్రలేస్తే ప్రజల్లో ఉండాలి అనే ఒక నినాదం మాకు రోజు ఏ టెలికాన్ఫరెన్స్ చెప్పినా మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది అన్నా ముందుండాలి అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఏదో ఒక నియోజకవర్గంలో మన విజయవాడ చూశారు వరదలు వచ్చాయి 74 సంవత్సరాల వయసులో నీళ్ళల్లో జేసీబీ మీద తిరిగాడు చూడండి అదే ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ రోజు వచ్చిన పాపాన పాలు ఎంత ఎల్లవలు పోయినా ఎంత కొట్టుకోపోయినా నిన్న ఆ ఎల్లవలు వస్తే అవి తగ్గేంత వరకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల్లో కష్టపడ్డారు మనందరం గుర్తించాలి మేము ఒకటే కోరుతున్నాం అధికారుల్ని అయ్యా పని చేయండి ప్రజలు చెప్పుకోవద్దు ఇది చేయగలం చేయలేము చెప్పండి 20 సార్లు ఇక్కడికి వచ్చి ఇజిగిపోయి ఎందుకురా ఈ ప్రభుత్వాన్ని ఇజిగిపోయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు అయితే పని చేస్తారని 164 వచ్చినాయి అందుకని అయ్యా పని చేయండి అయ్యా అని వాళ్ళు దండం పెట్టి చెప్తున్నాం మేము వాళ్ళ ఎదుగా ఇచ్చాడు అయ్యా ఈ పని చేయగలం చేయలేము మేము చేసి పెడతాం ఇది పలానా జనాలు ఈ పని కాదు దీని పరిష్కార మార్గం ఏదని చెప్పమని చెప్తున్నాం ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఎండిఓ ఆఫీస్కి పోయినా హౌసింగ్ పోయినా ఎక్కడికి పోయినా మేము రైతు అధికారిని ఒకటే కోరుతున్నాం అయ్యా ప్రతి సోమవారం కొంచెం మండల హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పండి ఈరోజు ఎంఆర్ఓ కోర్టు కేసు పోయాడంట ఆర్ఐ లేడు ఏడకు పోయి చూస్తే ఎస్ఐలు ఎవరు లేరు సమస్య చెప్తానంటే అందుకొని దయచేసి అధికారులు నేను ఒకటే కోరుకుంటున్నా సోమవారం రోజు మండల హెడ్ క్వార్టర్ ఉండి ప్రజలకి వచ్చే ప్రజలకి వాళ్ళ ఇబ్బందులకు పరిష్కార మార్గం చెప్పమని కోరుకుంటున్నా నేనేం కోరుకోవడంలే ఏడ మీరు ఇంకోటి ఏదో అపోహలు పడుతున్నారు ఈ ఏడు ఉండేది తెలుగుదేశం పార్టీ ఒకటే పదే చెప్తున్నా నేను ఏడు రెండు లేవు మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేషే ఏడు ఇంకెంతమంది లేరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు కావాలి ఎమ్మెల్యే ఉంటాడు నేనున్నాను ఏడు చాలా లేవు పదే అది ఒక భూతత్వం లాగా చూస్తారు దాన్ని దయచేసి పక్కన పెట్టండి ఇది ఒక కుటుంబంలో చిన్న కలహాలు వస్తుంటాయి కలుసుకుంటుంటారు దాన్ని తీసి పక్కన పెట్టండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మేమందరం పనిచేసే వాళ్ళమే
వాళ్ళు ఏం చెప్పి అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి ఏ రోజు ఏ టైంలో ఏ పని రావడానికి సిద్ధంగా ఉన్నాం కూడా అందరికి తెలియపరుస్తాం. అందరికి నమస్కారం. ప్రతి సోమవారం గ్రీవియస్ డేకి వచ్చిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు స్టార్ట్ చేశాం. ఇది నిత్యం ప్రతి సోమవారం గ్రీవియస్ డేకి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఆకలితో పోకూడదు, లేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటైంది దూరభారం పోలేరని అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక అన్నా క్యాంటీన్ లాగా జగదత్తి మండలం అన్నా క్యాంటీన్. ప్రతి సోమవారం గ్రీవియస్ డేకి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు. మీకు అందరికి భోజన సదుపాయం ఏర్పాటు చేశాను. అందరూ భోజనం చేసి పోవాల్సిందిగా కోరుకుంటున్నాం.